హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వస్తే, అశోక్ రేణు మెడలో తాళి కడతాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ప్రేమ మనసులు' ఎపిసోడ్ నంబర్ 63. వాళ్ళ పెళ్ళిని అలా చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, వంశీ మాత్రం సంతోషపడుతుంటాడు. లాస్య ఆ సంఘటన చూసి తట్టుకోలేక నిర్ఘాంతపోతుంటుంది. రేణు తన మెడలో పడిన తాళిబొట్టుని చూసి ఆశ్చర్యపోయి కోపంతో అశోక్ చెప్పన కొట్టాలని చెయ్యి ఎత్తబోతుంది. తన చెయ్యి గాలిలో ఉండగానే అశోక్ రేణు చేయి పట్టుకొని, అమ్మవారి సాక్షిగా నీ మెడలో తాళి కట్టాను. ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి అంటాడు. ఆ మాటకి కన్నీళ్లు పెట్టుకుంటూ షాకింగ్లా చూస్తుంటుంది. అశోక్ తన చెయ్యి వదిలి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ బయటికొచ్చి గుడిలో నుండి వెళ్ళిపోతాడు. రేణు కోపంతో గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలను అరిచేతులోకి పట్టుకొని మెడలో నుంచి తాలిబొట్టును తెంపబోతుంటే, ఆగు అంటూ ప్రసన్నాంబ అడ్డుపడి రేణు దగ్గరకొచ్చి, అశోక్‌తో నీ పెళ్లి జరిగిపోయింది. ఈ తాళిని తీయకూడదు అంటుంది సీరియస్‌గా. ఇక రేణు ఏమీ చేయలేక అసహనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అరిచేతిలో పట్టుకున్న మంగళసూత్రాలను గుండెల మీదకి వదిలేస్తుంది. లాస్య రేణు మెడలో కనిపిస్తున్న మంగళసూత్రాలు చూసి తట్టుకోలేక తన బావ వేలికి తొడిగిన ఎంగేజ్మెంట్ రింగ్ కింద పడి ఉండటం చూస్తుండేసరికి తన కళ్ళు బైర్లు కమ్ముతుంటాయి. కొన్ని గంటలకి స్పృహ కోల్పోయిన లాస్యకి ఇంట్లో ట్రీట్మెంట్ జరిపిస్తుంటారు. డాక్టర్ లాస్యకి చెకప్ చేస్తుంటే పూర్ణ జరిగిన పెళ్లికి కోపంతో రగిలిపోతూ లాస్య పక్కన కూర్చొనుంటుంది. ఆ పక్కనే భారతి కూడా నిలబడి లాస్య వైపు జాలిగా చూస్తుంటుంది. హాల్లో చక్రవర్తి గారు, జగదీష్ సోఫాలో కూర్చొని జరిగిన సంఘటనకి పీలమొహం పెట్టుకొని కూర్చుంటారు. డాక్టర్ లాస్యని చెక్ చేసి, తన మనసుకి తట్టుకోలేని సంఘటన చూడటం వల్ల ఇలా జరిగి ఉంటుంది. ఇంజెక్షన్ చేశాను కదా, మరి కొన్ని నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది అంటాడు. భారతి లాస్యకు దగ్గరగా వస్తూ, ప్రమాదం ఏమీ లేదుగా డాక్టర్ అని అడుగుతుంది. అదేమీ లేదమ్మా, త్వరగానే కోలుకుంటుంది అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. భారతి లాస్య వైపు అంతగా జాలిగా చూస్తుండిపోతుంది. కొద్దిసేపటికి అశోక్ ఇంటికి వచ్చి కోపంగా ఉన్న కుటుంబ సభ్యులందరినీ గమనించి మౌనంగా పైకి వెళ్ళబోతుంటే, పూర్ణ కొడుకు వైపు కోపంగా చూస్తూ ఆగు అంటుంది. అశోక్ ఆగిపోయి తల్లివైపు చూస్తుంటాడు. క్యారెక్టర్ లేని ఒక ఆడదాని మెడలో తాళి ఎందుకు కట్టావు అని అడుగుతుంది. ఆ మాటకి అశోక్ తల్లివైపు కోపంగా చూస్తూ, అమ్మా ప్లీజ్, ఇప్పటి వరకు రేణు తప్పుడు మనిషిని మాట్లాడిందే చాలు. మీరు ఇలా మాట్లాడడానికి నేను కూడా ఒక కారణం కావచ్చు. ఒకప్పుడు రేణుతో నేను ఇలాగే మాట్లాడి మహా పాపం చేశాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. వంశీ రేణుని పెద్ద కూతుర్లా చూసుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఉంది పవిత్రమైన తండ్రి కూతురు అనుబంధం తప్ప వేరే తప్పుడు సంబంధం లేదు. ఎవరో గిట్టని వాళ్ళు పేపర్లో తప్పుడు వార్త ఇచ్చారు. అది పచ్చి అబద్ధం. ఇంకొకసారి ఈ ఇంట్లో రేణు వంశీల గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా నేను సహించను అని వార్నింగ్ ఇచ్చి తండ్రి బావ వైపు కూడా కోపంగా చూసి రూమ్లోకి వెళ్ళిపోతాడు. తమ్ముడు మాటలకి భారతి ఆశ్చర్యపోయి చూస్తుంటే, పూర్ణ భర్త దగ్గరికి వచ్చి, ఏమిటండి వాడు మన మీద అలా ఎగురుతున్నాడు? అసలు లాస్య గురించి ఆలోచించకుండా ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి తప్పు చేసి ఇప్పుడు తన మీద నీతులు చెప్తూ మాట్లాడుతున్నాడేంటి? వీడి పద్ధతి నాకు నచ్చడం లేదు అంటుంది. చక్రవర్తి గారు కూడా భార్య మాటలు విని మౌనంగా ఉంటాడు. పూర్ణ అది చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ, ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటారేంటి అంటుంది. చక్రవర్తి గారు కూడా కోపం తెచ్చుకుంటూ, ఏం మాట్లాడమంటావు? జరిగిన విషయం మింగుడు పడక ఇది కళ అయితే బాగుండు అని అనుకుంటున్నాను. కానీ జరిగింది అక్షరాల సత్యం. వాడి జీవితం వాడి ఇష్టమని వదిలేయడం తప్ప చేసేది ఏమీ లేదు అంటాడు. పూర్ణ మాత్రం ఇంకా కోపం తెచ్చుకుంటూ, జరిగింది అక్షరాల సత్యమే కావచ్చు, కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నలుగురి నోలలో నాని ఉంది. అలాంటి అమ్మాయి నా ఇంటి కోడలు కావడం నేను సహించలేను అంటుంది. మీ అమ్మ కొడుకులిద్దరూ మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అని చక్రవర్తి గారు కోపంగా వెళ్తాడు. ఆయన వెనుకనే జగదీష్ కూడా మౌనంగా వెళ్తాడు. భారతి తమ్ముడు మాటలకు ఆలోచిస్తూ,
వంశీ రేణుల మధ్య తప్పుడు సంబంధం లేనప్పుడు ఆ రోజు వాళ్ళ గురించి అలా తప్పుగా ఎందుకు మాట్లాడి ఉంటాడు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి లాస్య స్పృహలో నుంచి వచ్చి, నో, ఇది నేను తట్టుకోలేను. బావకు భార్యగా నేను మాత్రమే ఉండాలి అని ఏడుస్తుంటుంది. ఇక్కడ రేణు కూడా సోఫాలో ప్రసూనాంబ ఒడిలో తలపెట్టి పడుకొని ఏడుస్తుంటుంది. వాళ్ళకు ఎదురుగా మిగతా వాళ్ళు కూడా కూర్చొని జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంటారు. రేణు ఇంకా అలాగే ఏడుస్తుంటే వంశీ మాట్లాడుతూ, అశోక్ చెప్పింది నిజమే కావచ్చేమో రేణు. ఆ శ్రీరామ్ నిజంగానే మంచివాడు కాదేమో. అశోక్ నీ మెడలో తాళి కట్టిన తర్వాత శ్రీరామ్ మళ్ళీ మనకు కనిపించలేదంటే శ్రీరామ్ గురించి ఆలోచించాల్సిన విషయమే కదా అంటాడు. రేణు అలాగే కన్నీళ్ళు పెట్టుకుంటూ ప్రసన్నమ్మ ఒడిలో నుంచి లేచి కూర్చొని, ఆ శ్రీరామ్ విషయాన్ని పక్కన పెట్టండి బావగారు. అశోక్ నాకు ఇష్టం లేకుండా నా మెడలో బలవంతంగా తాళి కట్టడం ఎంతవరకు సమంజసం? ఎందుకు నా జీవితంతో ఇన్ని రకాలుగా ఆడుకుంటున్నాడు? నా గుండెల మీద అతను కట్టిన తాళిని చూస్తూ భరించలేకపోతున్నాను. నాకు ఇష్టం లేకుండా అతను తాళి కడితే అది నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతుంది. ప్రసన్నాంబ గారు రేణును ఓదారుస్తూ, ఎంత దాకని ఇలా ఏడుస్తావు చెప్పు. అశోక్కి నీకు ముడిపడి ఉంది కాబట్టి అమ్మవారి ముందు మీ పెళ్లి జరిగింది. అశోక్ని నీ భర్తగా ఒప్పుకోక తప్పదు రేణు అంటుంది రేణు కన్నీళ్ళు తుడుస్తూ. మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి అత్తయ్య? నా క్యారెక్టర్ గురించి అవమానించిన అతన్ని నా భర్తగా ఎలా ఒప్పుకుంటాను? అది ఎప్పటికీ కాని పని. అతను నా మెడలో బలవంతంగా 3 ముళ్ళు వేసినా నాకు మాత్రం అతను భర్త కాలేడు అని ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది. శారద, మూర్తి గారు కూతురు పరిస్థితిని చూసి ఏమీ మాట్లాడలేకపోతుంటారు. ప్రసన్నాంబ వాళ్ళని చూసి, రేణు ఇప్పుడు ఆవేశంలో ఉంది శారద. ఈ విషయం గురించి ఇప్పుడు తన్ని కదిలించకపోతేనే మంచిది అని దివ్య వైపు చూసి, అమ్మ దివ్య, వెళ్ళి మీ నాన్నకి మీ పిన్నికి భోజనాలు పెట్టు అంటుంది. అలాగే అత్తయ్య గారు అని దివ్య లేచి వెళ్తుంది. నారాయణ గారు కొడుకు వైపు చూసి, ఒరే వంశీ, అశోక్ మీద నీ అభిప్రాయం ఏమిటి? ఆ రోజు మీ గురించి తప్పుగా మాట్లాడిన అశోక్ ఈరోజు రేణు మెడలో తాళి కట్టాడంటే అది రేణు మీద ప్రేమతో కట్టినట్టా, లేదా ఏదైనా కక్ష సాధింపు కోసం కట్టినట్టా అని అడుగుతాడు. లేదు నాన్న, ఇది కక్ష సాధింపు కోసం కట్టింది కాదు. రేణు రిస్క్లో పడబోతుందని తెలుసుకొని ఈ పని చేసి ఉంటాడనుకుంటున్నాను. ఆ రోజు అశోక్ మా గురించి తప్పుగా మాట్లాడాడంటే వాళ్ళ కుటుంబం నుంచి ఏదో బలమైన ఒత్తిడి వలనే, కానీ నిజంగా అశోక్ మనసులో నుంచి వచ్చిన మాటలు మాత్రం కావు. కానీ రేణు అది అర్థం చేసుకోలేకపోతుంది అంటాడు. వాళ్ళ మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలుస్తారులే వంశీ. అలా అని మనం చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. వాళ్ళిద్దరినీ ఎంత వీలైతే అంత త్వరగా కలిసే ప్రయత్నం చేయాలి అంటాడు నారాయణ గారు. కానీ నాన్న, రేణు మాటలు ఎలా ఉన్నాయో చూశారుగా. అశోక్ తన మెడలో తాళి కట్టిన సంఘటనని భరించలేకపోతుంది. ఇక తను అశోక్కి దగ్గర కావడం అంటే అని సందేహంగా అందబోతుండగా ప్రసన్నాంబ మాటను అందుకుంటూ, రేణు ఎదుర్కొన్న పరిస్థితులు తనతో అలా మాట్లాడిస్తున్నాయిరా. కొన్ని రోజులు ఉంటే తన ఆవేశం తగ్గి ఆలోచించడం మొదలు పెడుతుందిలే అంటుంది. వాళ్ళ మాటలు అలా సాగుతుంటాయి. అశోక్ రూమ్లో చైర్లో కూర్చొని జరిగిన పెళ్లి గురించి ఆలోచిస్తుండగా భారతి అక్కడికి వచ్చి, ఏంటి తమ్ముడు ఇదంతా? ఒకప్పుడు రేణు గురించి తప్పుగా మాట్లాడిన నువ్వే ఇప్పుడు రేణు మంచి అమ్మాయి అని అంటున్నావు. లాస్యతో ఎంగేజ్మెంట్ చేసుకొని రేణు మెడలో తాళి కట్టావు. లాస్య జీవితం ఏమవుతుందనే ఆలోచన కూడా లేకుండా ఇలా ఎందుకు చేశావు అని అడుగుతుంది. అశోక్ చైర్లో నుంచి లేచి, నేను లాస్య గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేణుని ఆ దుర్మార్గుడి నుంచి కాపాడుకోలేకపోయేవాణ్ణక్క. రేణుకి పక్కన ఉండి ధైర్యం చెప్పాల్సిన టైంలో రేణుని అనకూడని మాటలని తనని బాధపెట్టి అమెరికా వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా రేణుని కాపాడుకోకపోతే నేను బతికి ఉండడంలో కూడా అర్థం లేదు. రేణు మెడలో తాళి కట్టకపోయి ఉంటే రేణు ఆ శ్రీరాముని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నరకం చేసుకునేది అంటాడు. కానీ తమ్ముడు అని భారతి ఇంకేదో అనబోతుంటే అశోక్ భారతి మాటలకు అడ్డు వస్తూ, రేణు మనసు బంగారం అక్క. ఆ రోజు రేణు వంశీల గురించి నీకు చెప్పింది పచ్చి అబద్ధం. రేణు ఏ కల్మషం తెలియని ఆడపిల్ల అయితే వంశీ దివ్యని గుండెల్లో పెట్టుకొని పూజించుకున్న గొప్పవాడు.
నీకు ఒక్కప్పటి వంశీ గురించే తెలుసక్క. కానీ ఇప్పుడు వంశీకి దివ్య తప్ప మరో ప్రపంచం లేదు. నేను చెప్పేది నమ్మక్క. రేణుకి ఏ పాపం తెలియదు అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. భారతి అశోక్ మాటలకు ఆశ్చర్యపోతూ, ఒకప్పుడు రేణు గురించి తప్పుగా మాట్లాడినప్పుడు వాటిని పూర్తిగా నమ్మాను తమ్ముడు. ఇప్పుడేమో రేణు మనసు బంగారమని చెప్తున్నావు. ఇప్పుడు నేను ఏ మాటలు నమ్మాలో అర్థం కావట్లేదు. ఒకవేళ రేణుకి ఏ పాపం తెలియకపోతే నువ్వు రేణు గురించి ఎందుకు తప్పుగా మాట్లాడావు అని అడుగుతుంది. అశోక్ మనసులో ఆలోచించుకుంటూ, అక్క కారణంగానే రేణుతో తప్పుగా మాట్లాడానని, తన కారణంగానే రేణు ప్రేమకి దూరమయ్యానని తెలిస్తే అక్క చాలా బాధపడుతుంది. పైగా ఏ పాపం తెలియని రేణుని అలా బాధ పెట్టినందుకు అక్క నన్ను క్షమించదు అని అనుకుంటాడు. భారతి కోపంగా చూస్తూ, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు తమ్ముడు. రేణు మంచిది కాదని చెప్పి లాస్యని పెళ్లి చేసుకుంటానని మీ బావగారితో సహా ఈ ఇంట్లో అందరి మనసులో ఎందుకు ఆశలు కలిగించావు అని అడుగుతుంది. అశోక్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. భారతి అశోక్ మౌనం చూసి, నువ్వెందుకు సమాధానం చెప్పలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. రేణు గురించి ఇప్పుడు నువ్వు చెప్పిన విషయాలు నమ్మాలో వద్దో కూడా నాకు తెలియడం లేదు. ఎందుకంటే నీ మాటల మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది అని వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ, నేను రేణుని కలిసినప్పుడు నీ మాటలు నమ్మి నేను కూడా తన్ని తప్పు పట్టి మాట్లాడాను. ఒకవేళ ఇప్పుడు నువ్వు అన్నట్టు రేణు మనసు బంగారం అయితే నేను తనన్న మాటలకు నన్ను నేను కూడా క్షమించుకోలేను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. అశోక్ కుర్చీలో కూలబడి, మీ అందరినీ బాధ పెట్టినందుకు నాకు ఒక పక్క బాధగానే ఉన్నా, మరో పక్క రేణు మెడలో తాళి కట్టి తనని నా దాని చేసుకున్నందుకు సంతోషంగా కూడా ఉంది. ఇప్పుడు రేణు నా భార్య. ఈ విషయం నా మనసుకి ఎంతో తృప్తినిస్తుంది. కానీ రేణు మాత్రం ఈ సంఘటనని తట్టుకోలేక ఏడుస్తుంటుంది అని అనుకుంటాడు. నైట్ టైం వంశీ బెడ్ మీద పడుకొని ఫోన్ మాట్లాడుతూ, ఓకే మావయ్య, జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుండగా దివ్య వస్తుంది. మీ నాన్నగారు వాళ్ళు ఇప్పుడే ఇంటికి చేరుకున్నారంట దివ్య, ఫోన్ చేశారు అని అంటాడు. దివ్య బెడ్ మీద కూర్చుంటూ అలాగా అని మౌనంగా ఉండిపోయి ఆలోచిస్తుంటుంది. వంశీ అది గమనించి, ఏం ఆలోచిస్తున్నావు దివ్య అంటాడు. ఓ పక్క అశోక్ని తిట్టుకుంటూ మరో పక్క నా చెల్లెల జీవితం గురించి ఆలోచిస్తున్నాను వంశీ గారు అంటుంది. వంశీ కూడా లేచి కూర్చొని, ఒకప్పుడు అశోక్ మా విషయంలో ప్రవర్తించిన తీరుకి అశోక్ని తిట్టుకోవడంలో అర్థం ఉంది. కానీ అశోక్ ఇప్పుడు రేణు మెడలో తాళి కట్టి భార్యను చేసుకున్నాడు. అది నాకు న్యాయంగానే ఉంది దివ్య అంటాడు. మీరు అలా అనుకోవడంలో మీకు కరెక్ట్గానే అనిపించవచ్చు వంశీ గారు. కానీ రేణు వైపు నుంచి ఆలోచించి చూడండి. 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలకు రేణు ఎంతగానో కృంగిపోయి ఉంది. అది కాదని రేణుకి ఇష్టం లేకుండా అశోక్ బలవంతంగా రేణుని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనని రేణు అసలు భరించలేకపోతుంది. అశోక్ని భర్తగా ఒప్పుకునే పరిస్థితుల్లో రేణు ఇప్పుడు లేదు వంశీ గారు అంటుంది. కాలమే రేణు మనసులో మార్పు తీసుకొస్తుంది దివ్య. రేణు ఇప్పుడు అశోక్ని ద్వేషించుకుంటుంది, ఒప్పుకుంటాను. కానీ ఇదే రేణు ఒకప్పుడు అశోక్ని ప్రాణంగా ప్రేమించింది. ఆ ప్రేమే వాళ్ళిద్దరినీ మళ్ళీ దగ్గరగా చేస్తుంది అంటాడు. ఏమో వంశీ గారు, నాకు రేణుని చూస్తుంటే ఆ నమ్మకం కలగడం లేదు అంటుంది. వంశీ దివ్య మెడ చుట్టూ మాలలాగా 2 చేతులు వేసి చుట్టుకొని, పిచ్చిదాన్నా, ఇంతకన్నా ఎక్కువ మనస్పర్ధలు వచ్చి దూరం అవుతున్న వారే దగ్గరవుతున్నారు. ఎవరి గురించో ఎందుకు, మన విషయమే తీసుకుందాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నాతో కాపురం చేసి బిడ్డకి తల్లి అవుతావని అనుకున్నావా అని అడుగుతాడు. అసలు అనుకోలేదు అని అంటుంది. నువ్వే నా ప్రపంచం అవుతావని నేను ఎప్పుడు అనుకోలేదు దివ్య. మనమే ఇంత దగ్గరైనప్పుడు అశోక్ రేణు ఆల్రెడీ ప్రేమికులు. వాళ్ళ దగ్గర కాలని ఎందుకు అనుకుంటున్నావు? మనకు వచ్చినట్టే వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. రేణు మనసులో అశోక్ మీద మళ్ళీ ప్రేమ చిగురుస్తుంది అంటాడు. అలా జరిగితే మంచిదే వంశీ గారు. కానీ నా భర్తని నా చెల్లిని అనుమానించి మాట్లాడిన అశోక్ని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను అంటుంది కోపంగా. దివ్య బాధను అర్థం చేసుకున్న వంశీ మౌనంగా ఉండిపోతాడు. కొద్దిసేపటికి దివ్య వంశీ ఒడిలో తలపెట్టి పడుకుంటుంది. వంశీ దివ్య తల నివురుతూ,
ఇంతకీ పింకీని తీసుకురాకుండా వచ్చావేంటి అని అడుగుతాడు. అది వాళ్ళ నాయనమ్మ తాతయ్య దగ్గర పడుకుంది వంశీ గారు అంటుంది. సరే దివ్య, నువ్వు ఇలాగే పడుకో, నేను కొద్దిసేపు ఫైల్స్ చూసుకుంటాను అంటాడు. సరే వంశీ గారు అని దివ్య వంశీ ఒడిలో పడుకొని నిద్రపోతుంటే వంశీ ఫైల్స్ చూసుకుంటూ బృందావనం వేలంపాట వరకు రాకుండా బ్యాంకులో ఇంట్రెస్ట్ కట్టే ప్రయత్నమైనా చేయాలి అని అనుకొని ఆలోచిస్తుంటాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.